మీరు చూస్తున్న ఈ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్ కట్టింగ్ ఏ విధంగా చేసుకోవాలనేసి అయితే ఈరోజు వీడియోలో ఉందండి. ఈ బ్లౌజ్ వచ్చేసి నెట్ బ్లౌజ్ అనమాట. నెక్ వచ్చేసి చాలా పెద్ద నెక్ అనమాట. సో చిన్న అమ్మాయికి నెక్ పర్ఫెక్ట్గా కుదిరేలాగా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలా, స్టిచ్చింగ్ చేసేలాగైతే ఈ వీడియోలో అయితే ఉంటుంది. సో చూడండి, బ్లౌజ్ వచ్చేసి మనకు ఫైనల్గా అయితే ఇలా ఉందన్నమాట. బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత సో ముందర నెక్ వచ్చేసి ప్రిన్స్ కట్ బ్లౌజ్ అయితే పెట్టాను. బ్యాక్ వచ్చేసి నెక్ బాగా వీళ్ళకి పర్ఫెక్ట్ సరిపోయేలాగా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలని చెప్పాను అనమాట. సో వీడియో అయితే చివరి వరకు చూడండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఈ బ్లౌజ్కి వచ్చేసి 2 లైనింగ్లు అయితే వేసాను అనమాట. ఇది నెట్ బ్లౌజ్ కాబట్టి నెట్ బ్లౌజ్ ఒకటి, అలాగే షార్టన్ క్లాత్ ఒకటి, లైనింగ్ ఒకటి, మొత్తం 3 పీసులు అనమాట. 3 పీసుల్ని ఈజీగా మనం ఎక్కడే కానీ పిన్నులు కూడా పెట్టుకోకుండా ఈజీగా కుట్టుకోగలం అనమాట. అంత ఈజీగా కుట్టే ఈ బ్లౌజ్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో అనేది పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే కనుక చాలా సింపుల్ వేలో మీకు బ్లౌజ్ కటింగ్ అయితే చూపించేశాను. ఎక్కడ మిస్టేక్లు ఏం జరగకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా కటింగ్ అయితే చూపించాను, చూసేసేయండి. వచ్చేసి మనకు ఇది నెట్ బ్లౌజ్ అండి. నెట్ బ్లౌజ్కి వచ్చేసి మనము 3 అంటే ఈ బ్లౌజ్ ఒకటి, సాటిన్ క్లాత్ ఒకటి, అలాగే లైనింగ్ ఒకటి, ఈ 3 కలిపేసి మనం బ్లౌజ్ అయితే కుట్టుకుంటాం. అలాగే వచ్చేసి ఈ బ్లౌజ్కి వచ్చేసి వర్క్ చూడండి ఎలా వచ్చిందో. ఈ అమ్మాయి వచ్చేసి చాలా సన్నగా ఉంది, అలాగే చిన్న అమ్మాయి అనమాట. సో ఇది లంగా ఓని మీది బ్లౌజ్ అండి ఇది. సో ఇక్కడ వచ్చేసి మనకు బ్లౌజ్ ఏ విధంగా వచ్చిందంటే చూడండి, నెక్ వచ్చేసి ఎంత బ్రాడ్గా వచ్చేసిందో. ఇంత బ్రాడ్ అయితే అసలు పెట్టినాక ఇప్పుడు మొత్తం అంతా కనిపించేస్తుంది అమ్మాయికి. సో ఇలా లేకుండా మనము ఇది మొత్తం మనకు బ్లౌజ్కి బాగా సెట్ అయ్యేలాగా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, అలాగే ఏ విధంగా కుట్టుకోవాలి అనేసి అయితే ఈ వీడియోలో అయితే ఉంటుంది. సో ఒకవేళ లెంత్ ఎక్కువ అయితే కనుక ఓన్లీ కటింగ్ వీడియో కనుక ఫస్ట్ అప్లోడ్ చేస్తాను, తర్వాత స్టిచ్చింగ్ వీడియో కూడా తర్వాత అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి బ్యాక్ అనమాట. ఇది వచ్చేసి మనకు ఫ్రంట్కి రావాలి. అలాగే హ్యాండ్స్కు ఇది ట్రై చేయమన్నారు. ఫ్రంట్కి ఇది పెట్టేసుకొని తర్వాత హ్యాండ్స్కి ఇవి కూడా వచ్చేలాగా ఒకసారి ట్రై చేయమన్నారు అనమాట. సో వీటిని చూసుకొని మనము ఇప్పుడు ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, ఆ అమ్మాయికి బాగా సెట్టింగ్ అయ్యేలాగా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేసి అయితే చెప్తాను. సో ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఆల్తీ బ్లౌజ్ ఏమి ఇవ్వలేదండి, నాకు కొలతలు అయితే ఇచ్చారనమాట. కొలతలు అయితే నేను రాసి పెట్టుకున్నాను. దీని ప్రకారంగా నేను ఇప్పుడు మార్కింగ్ చేసుకుంటూ మీకు ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీ మెథడ్లో మీకు బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసి మనకు లైనింగ్ ఏదైనా కానీ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లైనింగే బేసిక్ చేసుకొని ఫస్ట్ లైనింగే కట్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి మనకు లైనింగ్ అయితే ఇచ్చారు. సో ఈ లైనింగ్ అయితే నేను కట్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఇది మీటర్ లైనింగ్ కాబట్టి మనకు క్లాత్ ఎక్కువ ఉంటుంది. సో అప్పుడు మనకి ఫోల్డింగ్ లేకుండా ఈ గట్టి అంచులు ఉన్నాయి కదా, ఈ గట్టి అంచుల్ని కిందికి వచ్చేలాగా ఈ విధంగా ఇట్లా మడత పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఈ గట్టి అంచులు అనేవి కిందికి వస్తాయి. ఇది పాలిస్టర్ లైనింగ్ అండి. మీరు కాటన్ లైనింగ్ అయితే కంపల్సరీగా నీళ్ళలో అయితే దేవేసుకోవాలి. ఇది పాలిస్టర్ లైనింగ్ నీళ్ళలో దేవేయాల్సిన అవసరం లేదనమాట. సో ఇప్పుడు వచ్చేసి నాకు ఇక్కడ ఇట్లా ఫోల్డింగ్ అయితే చేశాను. ఫోల్డింగ్ నా సైడ్ పెట్టేసుకున్నాను. మామూలు బ్లౌజ్కి అయితే ఇట్లా పెట్టేసుకోవాలి. కానీ మనకి ఇది వచ్చేసి నేను బ్యాక్ సైడ్ ఉక్సులు పెడుతున్నాను అనమాట. ఇది ఎందుకంటే మనకు నెక్ అనేది చాలా బ్రాడ్గా వచ్చింది కదా, మనకు మామూలు నెక్ పెట్టేసుకున్నాం అనుకోండి ఈ బ్లౌజ్ మొత్తం చెడిపోతుంది. సో అందుకోసం వచ్చేసి నేను బ్యాక్ సైడ్ ఉక్స్ పెడుతున్నా. చెప్పాను అనమాట వీళ్ళకి, ఇంత నెక్ వచ్చింది మీకు సెట్ అవ్వదు, బ్యాక్ సైడ్ ఉక్స్ పెడతానంటే సర్లేండి అక్క అన్నారు. సో వాళ్ళకు కూడా చెప్పేశారు కాబట్టి ఇప్పుడు చూడండి, ఇక్కడ ఓపెన్ అనేది ఇట్లా మనం బ్యాక్ సైడ్ ఉక్స్లకి ఇట్లా ఓపెన్ అనేది మన సైడ్ పెట్టుకోవాలి. ఫ్రంట్కి వచ్చేసరికి అది ఫోల్డింగ్ మన సైడ్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇది ఓపెన్స్ అనేది నా సైడ్ పెట్టుకున్నాను. ఇవి 2 సమానంగా ఇలా చూసేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఎక్కువ తక్కువలు ఉన్నాయి కదా, వాటిని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇది కట్ చేస్తాను. కొంచెం లెంత్ ఎక్కువ ఉండొచ్చు అండి. చాలా క్లారిటీగా అయితే కనుక మొత్తం వీడియో కనుక మీకు చెప్తాను. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళు ప్రతిదీ నేర్చుకోవాలండి. ఓన్లీ ఒక బ్లౌజ్ కట్టింగ్ ఒకటే కాదు, కొన్ని బ్లౌజెస్ తేడాగా వస్తుంటాయి కదా, వాటిని కూడా సాల్వ్ చేసే మెంటాలిటీ మన కాడ ఉండాలి, సత్తా మన దగ్గర ఉండాలి. ఆ విధంగా మనం ప్రతిదానికి ప్రిపేర్ అయి ఉండాలి. ప్రతి ఒక్క బ్లౌజు మన వల్ల కాదు అని ఎన్నికి పంపించకూడదు, అలా కుట్టాలన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి కింద అంచులు గట్టి అంచులు ఉన్నాయి కదా, ఇవి కూడా కట్ చేసేద్దాం. ఈ కింద అంచులు కూడా నేను హెచ్చుతగ్గులనే తీసేస్తున్నాను అనమాట. ఇవే హెచ్చుతగ్గులు రావు, గట్టి అంచులు, కానీ ఇవి వచ్చేసి కొంచెం లెగిసినట్టుగా ఉంటాయి అనమాట ఈ అంచు అనేది, అందుకు అది కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము ఇది ఉక్సుల పట్టి కాజా పట్టి కోసము బ్యాక్ సైడ్కు ఒక 1/2 ఇంచు వేని ఒక ఎగస్ట్ అనేది ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. బ్యాక్ ఉక్సులకు కంపల్సరిగా ఒక 1/2 ఇంచు వేని ఇట్లా ఎగస్ట్ అనేది మార్క్ చేసుకోండి. లేదంటే కనుక కొంచెం బ్యాక్ అనేది పెరిగిపోతుంది, అంటే తగ్గుతుంది, ఫ్రంట్ సైడ్కి వచ్చేసరికి పెరిగిపోతుంది, లూజ్ వచ్చేస్తుంది అనమాట.
సో ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ మీద ఎగస్ట్రానే మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనకు బ్లౌజ్ ఆల్తి బ్లౌజ్ చేయలేదా మెజర్మెంట్స్ అనమాట. ఈ మెజర్మెంట్స్తో కూడా మనం చాలా ఈజీగా బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేసేసుకోవచ్చు అండి. ఆల్తి బ్లౌజ్ ఉందనుకోండి ఆ ప్రతి సాట కొలుచుకుంటూ ఉండాలి. ఇదే ఒక బుక్లో మనం రాసి పెట్టుకున్నాం అనుకో వాళ్ళ బ్లౌజ్ కొలతలు వాళ్ళు ఆటోమేటిక్గా కుట్టుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అంత ఈజీ ఉంటుంది. సో ఎటువంటి పొరపాట్లు కూడా ఉండవు అనమాట. అంత ఈజీ మెథడ్లో మీకు చాలా చాలా ఈజీ వేలో చెప్తూ ఉంటాను నా బ్లౌజ్ కటింగ్ మొత్తం వీడియోస్లో. సో చూడండి ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ 12 ఇంచులు. బ్లౌజ్ పొడవు వచ్చేసి 12 ఇంచులు. దీనికి ఒక 1 ఇంచ్ అనేది కలుపుకోవాలి. అప్పుడు మనము 13 ఇంచులు అనేది తీసుకోవాలి. బ్లౌజ్ పొడవు వచ్చేసి 13 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. కొంచెం ఒక 1/2 ఇంచు పెంచుకున్నాను లేండి. వీళ్ళు వచ్చేసి 12 ఇంచులు చెప్పారు కదా, 12.5 కూడా సరిపోతుంది వీళ్ళకి. సర్లేండి ఇప్పుడు మనం కొలత మాత్రం తీసుకునేది 12 ఇంచుల దగ్గరకే కొలతలు తీసుకున్నాము. నేను ఒక 1/2 ఇంచు పెంచుకుంటున్నాను. వాళ్ళకి మళ్ళీ చెప్తాను నేను ఒక 1/2 ఇంచు పెంచాను అనేసి. ఏమో నాకు ఇంకా కొంచెం పెంచితే బాగుంటుంది ఫ్యూచర్లో. ఇప్పుడు చిన్న పాప కదా, ఫ్యూచర్లో వాళ్ళు కొద్దిగా లావైనా బ్లౌజ్ అనేది పైకి వచ్చేస్తుంది. సో అందుకోసం ఒక 1/2 ఇంచు అనేది పెంచుతున్నా. మొత్తం టోటల్గా వచ్చేసి నేను 12.5 తీసుకున్నాను. దానికి ఒక 1 ఇంచు కలుపుకుంటే మనకు 13.5 అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నా. బ్లౌజ్ పొడవు వచ్చేసి 13.5 మార్కింగ్ అయితే చేశాను. ఇది ఒక చివరన్న కూడా ఇంతే మార్కింగ్ చేసుకొని ఒక డగ్గిత అయితే మార్కింగ్ చేసుకోండి. ఇది పొడుగు మార్కింగ్ అనమాట ఇది. సో ఇక్కడ వచ్చేసి పొడుగు మార్కింగ్ అయితే చేసేసాను. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ చెస్ట్ని బట్టి మనము బ్లౌజ్ అయితే కట్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్ కట్టింగ్ అనేది చెస్ట్తో చూపిస్తాను, లేదంటే నడుములతో కూడా మనం కట్టింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి నేను నడుము లూజ్తో చెప్తాను, అలాగే చెస్ట్ లూజ్తో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం చెస్ట్ అయితే చూసుకుందాము. చెస్ట్ వచ్చేసి 29 ఉందండి. 29ని మనము 4 భాగాలుగా చేసుకోవాలి. 29ని 4 భాగాలు చేసుకుంటే చెస్ట్ను చూడండి ఇట్లా టేప్ను ఇట్లా 4 ఒకసారి ఇట్లా మడత పెట్టేశాను 29 వరకు. ఇక్కడ ఎంత వచ్చింది నాకు 14.5 ఒక సందు అయితే వచ్చింది అనమాట. సో అలాగే ఇక్కడ మార్కింగ్ చేసేసుకుంటే మనకు 7.2 గీతలు అయితే వచ్చిందనమాట. సో ఇదనేది నేను ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను. 7.2 గీతల దగ్గర మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకు చెస్ట్ అనమాట. 7.2 దగ్గర అయితే మార్కింగ్ అయితే చేశాను. ఇది మనకు చెస్ట్. ఓకేనా, ఇది చెస్ట్ దగ్గర ఒక లైన్ అయితే మార్కింగ్ అయితే చేసేసుకుందాము. సో ఇప్పుడు మళ్ళీ సైడ్ కుట్ల కోసం వచ్చేసి ఒక 2 ఇంచులు ఎగస్ట్రా అంటే మరి ఫ్యూచర్ అలా అవుతుంది కాబట్టి ఇంకొక 2.5 ఒక 1/2 ఇంచు ఇంకా పెంచాను. సో మొత్తం టోటల్గా 2.5 ఇంచులు అయితే ఎగస్ట్రా అయితే తీసుకున్నాను అన్నమాట. మొత్తం టోటల్గా వచ్చేసి 10 ఇంచులు. సో ఎగస్ట్ వచ్చేసి ఒక 2.5 ఇంచులు అయితే ఎక్కువ తీసుకున్నాను. అంటే ఇంకా 3 ఇంచులైనా తీసుకోవచ్చు. సో ఇంకా మరీ ఎక్కువ ఇది నెట్ క్లాత్ కదా, ఇంకా ఒత్తుకుపోతుంది. సో అందుకోసం వచ్చేసి 2.5 ఎగస్ట్ అనేది తీసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మనము షోల్డర్ ఎంత తీసుకోవాలనేసి అయితే డౌట్ ఉంటుంది కదా. ఈ షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే మనకి ఇది చెస్ట్ వచ్చేసి ఎంత వచ్చింది, మనకి 7.2 గీతలు వచ్చింది కదా. దీన్ని ఇట్లా సగం చేసేసుకోవాలా. ఇట్లా సగం చేసుకుంటే ఎంత వచ్చింది మనకు 3+6 వచ్చింది. 3+6కు ఒక 1 ఇంచ్ అనేది కలుపుకోవాలా. అప్పుడు మనకు 4+6 అంటే ఇంకా ఒక గీత ఏముంది లేండి 4.5 తీసేసుకున్నాం సరిపోతుంది. ఈ సైజు అమ్మాయికి 26 సైజ్ అమ్మాయికి షోల్డర్ వచ్చేసి 4.5 తీసేసుకోండి. ఓకేనా, షోల్డర్ వచ్చేసి 4.5. ఇంకా ఏం కొలతలు మార్చాల్సిన అవసరం లేదండి. 4.5 చెస్ట్ వచ్చేసి 29 వాళ్ళకి, షోల్డర్ వచ్చేసి 4.5 తీసుకోండి. అలాగే సంఘ కోసం వచ్చేసి ఈ అమ్మాయి కొద్దిగా బొద్దిగా ఉంది కదా, సో అంటే కొద్దిగా లా ఉందనమాట. అందుకోసం వచ్చేసి అంటే మనకు హ్యాండ్స్ కొద్దిగా లా ఉన్నాయి. సో అందుకోసం వచ్చేసి ఎక్కువ మార్కింగ్ చేయట్లేదండి. ఒక్క 2 గీతల దగ్గర అంటే ఒక 5కు 2 గీతలు తక్కువ అంటే మనకు 4.5 తీసుకున్నాం కదా షోల్డరు, దానికి టేప్లో ఒక 2 గీతలు అనేది పెంచేసుకుందాం అంతే. ఎక్కువ పెంచాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు వచ్చేసి మనకు 5కు 2 గీతలు తక్కువ దగ్గర సంక డౌన్ అనేది తీసుకుంటున్నా. లేదు మాకు 4.5 తీసుకున్నారంటే 4.5 కూడా తీసేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. షోల్డర్ ఎంతైతే తీసుకున్నామో సంక కూడా అంతే తీసేసుకోవచ్చు. నేను చెప్పాను కదా ఈ చెస్ట్ లూజు మొత్తం చెస్ట్ లూజే కాదండి, మనకు ఈ కుట్లతో సహా మనం ఎంతైతే తీసుకుంటామో ఇప్పుడు కుట్లతో సహా 10 వచ్చింది అనుకోండి. 10 వచ్చిన రాళ్ళకి మనకి ఇక్కడ 5 షోల్డర్ 5 తీసుకోవచ్చు. అంటే నేను సైజుని బట్టి చెప్తున్నాను అనమాట. ఇది వచ్చేసి 29 వాళ్ళకి షోల్డర్ 4.5 తీసుకోవాలా. సో చెప్తున్నా చూడండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకు కుట్లతో సహా కలిపి 10 చెస్ట్ వచ్చేసి 10 వచ్చింది అనుకోండి. అంటే కుట్లతో సహా కలుపుకొని, చెస్టే కాదండి మనం సైడ్ కుట్లతో సహా కలుపుకొని 10 వచ్చింది అనుకోండి. 10 కంటే తక్కువ వచ్చినా కానీ షోల్డర్ ఎంతైతే వస్తుందో అంతే షోల్డర్. ఇప్పుడు వచ్చేసి నాకు ఇది 4.5 వచ్చింది, అంతే మన సంఖ కోసం కూడా తీసుకోవచ్చు. ఓకేనా, 10 కంటే తక్కువ వచ్చి 10 కూడా వచ్చినా మనం షోల్డర్ ఎంతైతే తీసుకుంటామో అంతే సంఖ కోసం తీసుకోవాలి.
10 దాటిన తర్వాత ఒక 2 గీతలు ఎక్కువ వచ్చినా సరే మనము చెస్ట్ ½ ఇంచ్ పెంచుకోవాలి. చెస్ట్ షోల్డర్ ఎంత తీసుకుంటాం దానికి సంఖ కోసం వచ్చేసి ½ ఇంచ్ పెంచుకోవాలి. అర్థమైందా? అర్థం కాకపోతే ఇంకొకసారి చెప్తా చూడండి. 10 కంటే ఈ కుట్లతో సహా కలుపుకొని మనము మొత్తం బ్లౌజ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ కుట్లతో సహా కలుపుకొని సైడ్ కుట్లు ఫీచర్లు లాగితే కుట్లు కూడా ఉంటాయి కదా, ఈ కుట్లతో సహా కలుపుకొని మనకు 10 రావాలి. 10 వస్తే 10 వచ్చినా 10 కంటే తక్కువ వచ్చినా షోల్డర్ ఎంతైతే తీసుకుంటామో అంతే సంఖ డౌన్ కోసం కూడా తీసుకోవాలి. అది 10 కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, షోల్డర్ 5 తీసుకున్నప్పుడు సంఖ కోసం 5.5 తీసుకోవాలి. అర్థమైంది ఫ్రెండ్స్? అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మరొకసారి అడగండి. ఇప్పుడు వచ్చేసి నేను ఇంత మార్కింగ్ అయితే చేసేసాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనము సంకరం తీసుకోవడం కోసం మేము సన్న ఉంది కాబట్టి 1.5 దగ్గర ఇట్లా మార్కింగ్ అనేది చేసేస్తాను. ఇట్లా మార్కింగ్ చేసి ఇట్లా సంకరం అయితే తీసేసాను అనమాట. సో ఇది వచ్చేసి నడుము పట్టి సపరేట్గా జాయింటింగ్ చేస్తాము. సో అందుకోసం ఇది మార్కింగ్. తర్వాత వచ్చేసి బ్యాక్ నెక్ వచ్చేసి 4 ఇంచులు పెట్టేస్తున్నా. పైన కుట్ల కోసం ఒక ½ ఇంచు. ఇక్కడ మనకు ఇక్కడ డిజైన్ వచ్చింది కాబట్టి ఈ డిజైన్ తగ్గట్టుగా మనం నెక్ మార్కింగ్ అయితే చేసుకున్నాము. సో ఇది వచ్చేసి బ్యాక్ నెక్ కదా, ఈ డిజైన్ వచ్చేసి మనకి ఇట్లా స్మైల్ నెక్ అయితే వచ్చేసింది అనమాట. దీని ప్రకారంగా మనం మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. సో ఈ అమ్మాయికి వచ్చేసి షోల్డర్ దగ్గర 1.5 తీసుకోండి. చిన్నపిల్లలకి ఈ చిన్నపిల్లనే కదా, అంటే 29 అంటే 1.5 తీసేసుకోవచ్చు. అంటే షోల్డర్ 4.5 వచ్చినప్పుడు 1.5 షోల్డర్ కోసం అయితే తీసేసుకోండి. అంతకంటే ఎక్కువ తీయొద్దు, భుజాలు జారుతాయి. సో ఇక్కడ కింద వచ్చేసరికి 2 ఇంచులు, పైన 1.5, కింద వచ్చేసి 2 ఇంచులు. దీన్ని ఇట్లా మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇది స్మైల్ నెక్ కాబట్టి ఇంకా కొంచెం తక్కువ తీసుకున్నా పర్వాలేదండి. సో అందుకోసం వచ్చేసి నేను 2కు ఒక గీత అయితే తగ్గించేస్తున్నా. సో ఇది వచ్చేసి స్మైల్ నెక్ అన్నప్పుడు ఇట్లా బ్యాక్ సైడ్ కుంటే ఇటు లోపల సైడ్కు ఒక 1/4 ఇంచు, అంటే 1కి 2 గీతలు తక్కువ ఉన్న సాడ ఇట్లా స్మైల్ నెక్ అనేది ఇట్లా ఇచ్చేసేయండి. ఇట్లా మార్కింగ్ అనేది ఇట్లా చేసేసుకొని ఇప్పుడు చూడండి మనకు ఇక్కడ కరువు తిరిగిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. సో ఇట్లా తిరిగింది అనమాట. సో అందుకోసం వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేస్తున్నాను. ఈ విధంగా ఇట్లా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను వీడియోలో చూపించిన విధంగా ఈ బ్లౌజ్కి అయితే ఇట్లా మార్కింగ్, ఇక్కడ మీకు ఏ నెక్ కావాలంటే ఆ నెక్ మార్కింగ్ అయితే చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ చేసేసిన తర్వాత ఇక్కడ మనం నడుము లూజ్ వచ్చేసి మన 7.2 వచ్చింది కదా, 7.2లో సగం ఎంత వచ్చేసి మనకు 3.5కు ఒక గీత ఎక్కువ. అక్కడ ఒక టక్స్ అయితే పెట్టేసుకుందాము. ఈ టక్స్ అనేది మనము ఇక్కడ టక్స్లు వేసుకోవాలన్నమాట. బ్యాక్ సైడ్ టక్స్ వేసుకుంటాం కదా, అక్కడ ఈ టక్స్ కానుంచి ఒక ½ ఇంచు ఇట్లా పైకి అనేది మార్కింగ్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఇది ఫీచర్లోనే కాదు, మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు కింద సైడ్ అప్పుడు కింద క్లాత్ అనేది యాలబడి ఉంటుంది. అట్లా యాలబడకుండా ఉండాలి అంటే ఇక్కడ ½ ఇంచునే తగ్గించేసేయాలి. అప్పుడు మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి దీని ప్రకారంగా ఇప్పుడు కటింగ్ అయితే చేసేస్తున్నానండి. సో ఇప్పుడు వచ్చేసి నేను దీని ప్రకారంగా కటింగ్ అయితే చేసేస్తున్నాను. సో ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చెస్ట్ దగ్గర ఒక టక్స్ అనేది ఇచ్చుకోండి. ఎగ్జాక్ట్గా ఎన్నే కుట్టు రావాలనేసి ఒక టక్స్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ అనేది కట్ చేసుకున్నాము. ఆల్రెడీ మామూలు అయితే బ్యాక్ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. అట్టైన ఒకటి ఇది వచ్చేసి మనకు లైనింగ్ ఎక్కువ ఉంది కాబట్టి నేను కింద వచ్చేసి నేను మామూలుగా ఫ్రంట్ నెక్ అనేది కట్ చేస్తున్నాను అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, మనకు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకున్నాము. ఏమంటే మేము బ్యాక్ పార్ట్లో మనము ఇక్కడ ఒక 1/4 ఇంచు ఎగస్ట్రా మార్కింగ్ చేసాం కదా, దాన్ని కాదని దాన్ని ఇట్లా కొంచెం ముందుకు ఇట్లా జరిపేసుకొని ఇక్కడ మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఒక 1/4 ఇంచు అనేది వదిలేసేయండి. ఇక్కడ ఈ విధంగా ఇట్లా 1/4 ఇంచు వదిలేసుకొని ఒక మార్కింగ్ అయితే చేసేసేయండి. యాజ్ ఇట్ ఈస్గా మనకు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా ఇట్లా మార్కింగ్ అయితే చేసేసుకోండి. నేను మార్కింగ్ చేసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ ఏ విధంగా దాని ప్రకారం అయితే మార్కింగ్ అయితే చేశాను. ఇక్కడ సైడ్కి మాత్రం ఒక ½ ఇంచు ఎగస్ట్ అయితే మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఇక్కడ సైడ్కి వచ్చేసరికి ఒక ½ ఇంచు అనేది మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఎందుకంటే మనం ఇది ఫ్రిల్స్ కట్ బ్లౌజ్ కదా, సో మనకి ఇక్కడ కొంచెం కుట్లలోకి అయితే పోతుంది అనమాట క్లాత్, అందుకోసం. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 అయితే తీస్తున్నానండి. 6 అయితే సరిపోతుంది ఈ అమ్మాయికి. సో కింద వచ్చేసి ఒక 2 ఇంచులు. ఇప్పుడు దీనికి ఇట్లా స్ట్రైట్గా మనకి పైన 1.5, కింద వచ్చేసరికి 2 ఇంచులు. దీన్ని ఇట్లా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఆకు మేడ ఉందన్నమాట ఫ్రంట్ నెక్.
సో చూడండి ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇట్లా ఆకు మీద అయితే ఉంది. దీని ప్రకారంగా అయితే కటింగ్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా నెక్ అయితే మార్కింగ్ అయితే చేశాను. ఇప్పుడు ప్రిన్స్ కట్ బ్లౌజ్ కదా ఇది, సో అందుకోసం వచ్చేసి ఇక్కడ వీళ్ళకి వచ్చేసి సన్న ఉంది కాబట్టి అమ్మాయికి 2.5 దగ్గర ఒక టక్స్ అయితే ఇచ్చుకోండి. తర్వాత ఇటు సైడ్ వచ్చేసరికి అటు సైడ్ ఒక 1 ఇంచు, ఇటు సైడ్ ఒక 1 ఇంచు. ఈ విధంగా ఇక్కడ నుంచి మనకు పై నుంచి చూసుకుంటే చెస్ట్ వచ్చేసి అమ్మాయికి 9.5 అయితే సరిపోతుంది. ఓకేనా? ఇట్లా కింద నుంచి చూసుకుంటే మీరు 4.5, 9 అయినా 9.5 అయినా సరిపోతుంది. ఈ రెండిట్లో మీకు చిన్నపిల్లలు అయితే ఇట్లా చూసుకోండి. 29 సైజ్ బ్లౌజ్కి అయితే ఇట్లా చేసుకోండి. సో పైనుంచి డాట్ వచ్చేసరికి నేను 2.5 పెట్టేశాను, లేదా 9.5 పెట్టేశాను, లేదంటే 9.5 తీసేసుకోవచ్చు. చెస్ట్ కొద్దిగా ఎక్కువ ఉన్న వాళ్ళకైతే 9.5 తీసేసుకోండి. ఈ అమ్మాయికి కొద్దిగా నార్మల్గా ఉందనేసి నేను 9.5 అయితే తీసుకున్న పైనుంచి. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఈ సైడ్ నుంచి 2.5 దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. తర్వాత ఇది కూడా అంతే, ఈ విధంగా ఇట్లా మార్కింగ్ చేసుకొని ఇట్లా స్ట్రైట్ ఒక లైన్ చేసేసుకొని దీన్ని ఇట్లా కలిపేసుకోవాలా. అలాగే దీన్ని ఇట్లా కలిపేసుకోవాలా. ఓకేనా? ఇట్లా కలిపేసిన తర్వాత మనకి ఇక్కడ సంకర్ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. సంకర్ రౌండ్ కోసం ఒక బాక్స్ షేప్ అనేది కొట్టేసుకొని ఈ విధంగా ఇట్లా మార్కింగ్ అయితే చేసుకోండి. ఇందులో మనము సంకర్ రౌండ్ అనేది కట్ చేసుకోవాలా, అంటే సంకలో తీసేసుకోవాలా. సో ఈ విధంగా ఇప్పుడు ఈ రౌండ్ తిరిగే దగ్గర దీనికి ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. ప్రిన్స్ కట్ బ్లౌజ్కి ఈ విధంగా ఇట్లా కట్ చేసుకున్నట్లయితే కరెక్ట్గా అయితే సరిపోతుంది. సో ఇప్పుడు ఇంకా మీకు డౌట్ రావచ్చు, మనకు షేప్ పట్టి ఎప్పటికైనా సరే ఫ్రంట్ సైడ్కు బ్యాక్ సైడ్ కంటే 1.5 అనేది పైకి ఉండాలి. మామూలు బ్లౌజ్కైనా సరే ఫ్రంట్ సైడ్కి వచ్చేసరికి 1.5 పైకి ఉండాలి. ఇప్పుడు దీన్ని ఇట్లా కలిపేసుకోవాలి. చాలా చాలా ఈజీ మెథడ్ అండి. సో నేను చెప్పేటటువంటి పద్ధతి చాలా ఈజీగానే ఉంటుంది ఎప్పుడైనా సరే. సో ఈ విధంగా ఇప్పుడు మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. సంఖ ఫస్ట్ గీత కాకుండా ఈ రెండో గీత అండి. ఈ సంఖలోతు తీసిన సైడ్ ఫస్ట్ ఇట్లా కట్ చేసేయండి. సంఖలోతు సహా ఇట్లా కట్ చేసుకొని సైడ్ మనం కుట్ల కోసము ఒక 1/2 ఇంచ్ అనేది ఎగస్ట్రా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడనే కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఈ విధంగా ముందర వచ్చేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలాగే మనం ఇది మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ను కూడా ఇట్లా కట్ చేసుకోవాలి. అలాగే ఇది కూడా మనము ప్రిన్స్ కట్ బ్లౌజ్కి డాట్స్ వేసుకోమన్నమాట. సో అందుకోసము ఇట్లా కట్టింగ్ చూసారు కదా. ఈ విధంగా ఇప్పుడు మనము ఇది టక్స్ అనేది ఇక్కడ పడాలని, మనం ఈ 2 జాయింటింగ్స్ ఇక్కడ పడాలనేసి ఒక టక్స్ అయితే ఇస్తున్నాను. మనం కుట్టేటప్పుడు ఈ 2 జాయింటింగ్స్ అనేవి ఇట్లా పడాలన్నమాట. అందుకోసం ఇంకా మీరు కన్ఫ్యూజ్ లేకుండా ఉండటం కోసం యారో మార్క్స్ ఇట్లా పెట్టేసుకోండి. కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. అంటే ఇట్లా యారో మార్క్ ఉంటే ఇది సంఖ అని అర్థం అనమాట. అంటే ఇట్లా యారో మార్క్ ఉంటే ఇది సంఖ అని అర్థం అనమాట. సో అందుకోసం ఓకేనా. ఇప్పుడు ప్రిన్స్ కట్ బ్లౌజ్ అయితే కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయితే చేసుకున్నాము. హ్యాండ్స్కి వచ్చేసి వీళ్ళు ఎల్బో హ్యాండ్స్ పెట్టమన్నారు. సో ఎల్బో హ్యాండ్స్ కోసం వచ్చేసి నేను ఇదే క్లాత్ను ఇంకొక మట్ట వేసేసుకుంటే మనకి ఎల్బో హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి. అంటే ఎల్బో హ్యాండ్సే కాదు, మామూలుగా 2 హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. ఏ బ్లౌజ్కైనా సరే ఇట్లా హ్యాండ్స్ అయితే ఈ కటింగ్ అయితే మారదండి. సో ఇలాగే పెట్టేసుకొని కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఏ బ్లౌజ్కైనా సరే. సో ఇక్కడ ఎక్కువ తక్కువ అయితే తీసేసాను. ఇప్పుడు హ్యాండిల్ ఎంత వచ్చేసి వీళ్ళది 9.5. హ్యాండిల్ ఎంత వచ్చేసి 9.5. దానికి ఒక 1 ఇంచ్ అనేది కలుపుకొని 10.5 దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. దీంట్లో నుంచి ఒక 3 ఇంచులు అయితే తీసేసేయండి. 3 ఇంచులు తీసేసి ఒక 10.5 దగ్గర మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు మనం మొత్తం కుట్ల కోసం కలుపుకొని 10 ఇంచులు తీసుకున్నాం కదా, దాంట్లో ఒక 1 ఇంచ్ అనేది తీసేసుకొని 9 ఇంచుల దగ్గర ఈ విధంగా ఇట్లా హ్యాండ్ షేప్ అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు దీని ప్రకారంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్స్ లోత్ అనేది నేను కుట్టేటప్పుడు తీసేస్తానండి. సింగిల్ అంతా ఎక్స్ట్రా క్లాత్ ఏం అవసరం లేదు. మనము ఇంతలాగైతే ఏం లేదమ్మా, తీసేస్తున్నాం. సో ఇక్కడ వచ్చేసి ఓపెన్ చేయకముందుకి ఒక టక్స్ అనేది చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మనకు కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా స్టిచ్చింగ్లోకి అయితే వెళ్దామండి. అంతకంటే ముందు ఈ బ్లౌజ్ అనేది కటింగ్ అయితే చేసేసుకున్నాము. ఇప్పుడు ఇదే అనమాట మనకు టాస్క్. సో
సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పైన పుట్టు అయితే వచ్చింది. ఈ పుట్టు అనేది ఓపెన్ చేసేస్తున్నాం. ఇది నెట్ క్లాత్ అండి, దైవంలో చింపేస్తే చినిగిపోతుంది. సో చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు ఇది అంతా క్లాత్ అయితే ఇది సాదాగా వచ్చేసింది. ఇది వచ్చేసి మనకు డిజైన్ వచ్చేసింది అనమాట. సో ఇది వచ్చేసి మనం ఇప్పుడు డిజైన్ సెట్ అయ్యేలాగా మనం కటింగ్ అయితే చేసేసుకోవాలి. సో ఈ విధంగా ఇలా పెట్టేసుకొని మనకు బ్యాక్ పార్ట్ అనమాట ఇది. ఈ బ్యాక్ పార్ట్ని ఇట్లా సమానంగా ఇలా పెట్టేసుకొని, సో మనం బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్ని అయితే ఇలా పెట్టేసుకున్నాము. ఈ నెక్కి మనకి ఇది సరిపోయేటట్టుగా విధంగా ఇలా పెట్టేసుకొని ఇదన్నా మన కటింగ్లోకి అయితే వెళ్ళిపోతుందండి. సో దీని ప్రకారంగా ఇట్లా కటింగ్ అయితే చేసేస్తున్నాను నేను. ఇప్పుడు కొంచెం చుట్టూరు ఎక్కువనే ఉండేలాగా చూసుకొని కటింగ్ అయితే చేసేసుకోండి, ఎందుకంటే మనం మళ్ళీ కుట్టుకునేటప్పుడు తక్కువ కాకూడదు అనమాట. సో నేను ఇంకా పైకి అయితే కటింగ్ అయితే చేసేస్తున్నాను. సో ఇది కుట్టేటప్పుడు మనం మీకు చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి మనకు హ్యాండ్స్కి అయితే ఇవి పడాలన్నారనమాట. సో హ్యాండ్స్కి ఇది పడాలి అంటే మనం ఫస్ట్ వచ్చేసి ఇది నెక్ మనకు ఇది ఉంది కదా, దీన్ని ఒకటి పెట్టుకొని చూసుకుందాం. సో ఇది కూడా బాగా సరిపోయిందండి, సరిపోయేటట్టుగా నేను కటింగ్ అయితే చేసేసాను. సో దీని ప్రకారంగా మనం ఇప్పుడైతే కటింగ్ అయితే చేద్దాము. ఇది హ్యాండ్స్ పడేలాగా చూసుకోవాలన్నమాట. అంటే మనకు ఇది హ్యాండ్స్ పడాలంటే కష్టం కదా, సో ఇవి కట్ చేసి హ్యాండ్స్ వేసేసుకుంటే సరిపోతుంది. సో దీని ఇట్లా ఫోల్డింగ్ అయితే ఇలా చేసేసాను. ఈ విధంగా ఇట్లా ఫోల్డింగ్ అయితే ఇలా చేసేసుకొని ఇప్పుడు ఈ విధంగా అయితే ఇది పెట్టేస్తాను అనమాట. కేవలం నాకు ఈ బ్లౌజ్ మొత్తం అడ్జస్ట్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కటింగ్ అయితే పెట్టేస్తున్నాను. సో దీని ప్రకారంగా చుట్టూరు కొంచెం కట్ దించుండేలాగా చూసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే నేను కటింగ్ అయితే చేశాను. ఇది వచ్చేసి మనకు హ్యాండ్స్ పడాలన్నమాట. సో నేను కుట్టేటప్పుడు ఇవి తీసేసి హ్యాండ్స్కి అయితే వేసేస్తాను. ఇవి హ్యాండ్స్కి అయితే ఇంకా జాయింటింగ్ చేసేస్తానండి, అంతకుమించి ఇంకేం చేయలేము ఇది. సో ఇవి వచ్చేసి హ్యాండ్స్కి అయితే పెట్టేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మిగిలిన క్లాత్లో మనము హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాము. హ్యాండ్స్కి వచ్చేసి ఇదే పెట్టుకుంటున్నాను. మామూలుగా అయితే కనుక సాటిన్ క్లాత్ అయితే వచ్చింది అనమాట. సాటిన్ క్లాత్తో ఈ అంచు వచ్చింది, ఈ అంచు కూడా వేసేసుకున్నాము. అలాగే ఈ నెట్ కూడా వేసేసుకుందాం హ్యాండ్స్కి. ఆ ఫ్లవర్ కూడా వేసేసుకోవాలి. సో ఇప్పుడు ఇంకా దీంట్లో మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నాను. కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ లేస్ వచ్చేసి చేతులకు వేసుకోవాలి. సో ఈ సాటిన్ క్లాత్ అనేది మనము కుట్టుకోవాలన్నమాట. సో మ్యాజిస్టీస్గా దానిలాగానే ఇట్లా పెట్టేసుకొని 2 మడతలు వేసేసుకొని మనం బ్లౌజ్ పీస్ ఏ విధంగా కట్ చేసుకుంటామో అదే విధంగానే ఇట్లా పెట్టేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టేసుకొని చుట్టూరు ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకొని కటింగ్ అయితే చేసేసుకోండి. ఇది బ్యాక్ ఓపెన్ కదా, మనకు బ్యాక్ ఓపెన్ కాబట్టి నేను ఇటు సైడ్ పెట్టేస్తున్నా. అటు సైడ్ ఓపెన్స్ ఉన్నాయన్నమాట. ఇటు సైడ్ ఫ్రంట్ అనేది ఇటు సైడ్ పెట్టేసినాను. అలాగే మనకు ఫ్రంట్లో ప్రిన్స్ కట్ కదా, ఇంకోటి ఇక్కడ పెట్టేసాను అనమాట. బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నా ఫస్ట్.